అటెంప్ట్ చేసి వచ్చావని కాదు, అక్కడ నీవి ఎన్ని రాంగ్ కాకోకుండా నువ్వు చూసుకొని అక్యురసీ ఎంత మెయింటైన్ చేసి వచ్చావో అది ఇంపార్టెంట్. ఈ అక్యురసీ మీరు ఎంత బాగా, ఎన్ని మార్కులు, ఎన్ని నెగిటివ్లు తక్కువ వస్తే సిసిఏ క్యాండిడేట్స్ కాదు అందరు చెప్తున్నాను చూడు, నువ్వు 60 పైన అటెంప్ట్ చేయకపోతే నువ్వు ఎగ్జామ్ రాసి వేస్ట్. అప్రెంటిస్‌షిప్ చేసిన క్యాండిడేట్స్ మంచి ఛాన్స్ ఇది, మళ్ళీ రావు ఛాన్సెస్. హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో చాలామంది గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఆల్రెడీ రాశారనమాట 27th 28th. వాళ్ళని ఉద్దేశించి అదేవిధంగా రాయబోతున్న వాళ్ళ గురించి ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి. మీరు ఎగ్జామ్ రాసే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ వీడియో చూడుకోకుండా పోతే మీరే ఇబ్బంది పడేది, జాబ్ కోల్పోయే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి చూడండి. నేను ఏది తిక్క కాదు, వీడియో మీకు యూజ్ అయ్యే వీడియోనే, బెనిఫిట్ అయ్యే వీడియోనే. 100% ఇది తెలుసుకోకుండా మీరు ఎగ్జామ్ పోయినారంటే మటుకు మీరు ఇంకా ఇన్ని రోజులు పడిన కష్టం అంతా వెళ్ళిపోతుంది. ఇది అన్నమాట. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా హైప్ బటన్ ఇవ్వండి. ఎక్కువ మంది రీచ్ కావాలి వీడియో. నేను పని లేక చేయట్లేదు ఈ వీడియో, వ్యూవర్షిప్ కోసం కూడా కాదు, బాగా మీకోసమే. ఇన్ని రోజులు పడిన మీ కష్టం గురించి నేను ఒక్కసారి గుర్తు చేసి మీకు ఎగ్జామ్ పోయేవాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడైతే నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళంతా చూడమ్మా. అదేవిధంగా ఏది అప్రెంటిస్‌షిప్ చేసిన స్టూడెంట్స్ కూడా చూసి ఒకసారి తెలుసుకొని వెళ్ళండి. నేను మంచిగా యూజ్ అయ్యే వీడియో దీనిపైన అదేవిధంగా మంచిగా ఆలోచించి మీకు అవసరమయ్యే వీడియోనే చేస్తున్నాను నేను. ఓకే, ప్రతి ఒక్కరు చూడండి. ఇది గ్రూప్ డి ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ అంతా బాగా చూడండి. నేను అప్పుడే ఏంది కట్ ఆఫ్ చెప్తున్నాడు సారు, ఏమి కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏంది అప్పుడే చెప్తున్నాను నేను. అప్పుడే ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అందరూ చేసే తప్పులు మీరు చేస్తే గనక మీ జాబ్ పోయే సిచ్యువేషన్ కూడా ఉంది. ఇవే తప్పులు మీరు చేసిపోయాను. ఏంటి ఆ తప్పులు? మీరు చేసే తప్పులు ఏంది? నేను రియాలిటీ ఎక్స్పీరియన్స్ చేసే చెప్తున్నాను. ఇది మీరు ఈ తప్పులు చేసి వచ్చారనుకోండి ఎగ్జామినేషన్లో, అందరిలో ఉంటారు మీరు కూడా. మీరు అందరిలో ఉండకూడదు. ఆ 32,000 మెంబర్స్లో చూడండి, 32,000 మెంబర్స్లో మీరు ఉండాలనుకుంటే ఈ వీడియో చూడండి ఒకసారి. సో నేను ఈ థంబ్నెయిల్ రెడీ చేసాను ఆల్రెడీ. ఒకవేళ ఇదే తప్పు చేస్తే జాబ్ కష్టమే అని చెప్తున్నాను చూడండి. గ్రూప్ డి అనేది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ యావరేజ్ అటెంప్ట్స్ సిసిఏ క్యాండిడేట్స్. అంటే యాక్చువల్గా ఏం జరుగుతుందంటే లాస్ట్ 2 days నుంచి మనకి ఎగ్జామినేషన్ జరుగుతూనే ఉంది కదా. ఈరోజు ఎగ్జామ్ లేదు యాక్చువల్గా. 27th 28th ప్రతి ఒక్క స్టూడెంటు అందరూ 80+, అందరూ 80+. అంటే నిజానికి అక్కడ 80+ జరుగుతున్నాయా? ప్రతి ఒక్కరు 80+ యాక్యురసీ మెయింటైన్ చేస్తున్నారా? ఎంతమంది యాక్యురసీ మెయింటైన్ చేస్తారు? ఇది తెలుసుకోవాలి ఫస్ట్ మీరు. ఇది తెలుసుకుంటేనే మీరు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. సో యావరేజ్ అటెంప్ట్స్ ఎంత ఉండాలా చూడండి. సిసిఏ క్యాండిడేట్స్ అంటే ఏమి, అప్రెంటిస్‌షిప్ చేసిన క్యాండిడేట్స్ ఏంది సిచ్యువేషన్, వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాను చూడండి. సో నేను ఒక ఫుల్ క్లారిటీ ఇస్తాను. నేను ఏం చెప్తానంటే ఇక్కడ 80 అనే నెంబర్ కూడా పెట్టించా. ఓవరాల్ అటెంప్ట్స్ 80 అని చెప్పా. మీరు ఫస్ట్ ఇవి తెలుసుకోండి ఫస్ట్. సో నేను ఒక రఫ్గా 5 members స్టూడెంట్స్ డేటా తీసుకున్నా. ఇక్కడ ఎంతమందివి? 5 members స్టూడెంట్స్ డేటా. సో ఎన్ని షిఫ్ట్లు జరిగాయి? 6 షిఫ్ట్లు. అంటే 5 members తీసుకున్నా. ఒకరు 80 అంటాడు, ఒకటి 75 అంటాడు, ఒకటి 90 అంటాడు, ఒకటి 70 అంటాడు, ఒకటి 65 అంటాడు. సో వీళ్ళల్లో ఎంతమంది యాక్యురసీ 100% చేస్తున్నారు? ఎంతమంది యాక్యురసీ ఉంది ఇక్కడ? మీకు తెలుసా విషయం? అది ఎవరికి ఎగ్జామ్ రాసిన వాడికే తెలుస్తుంది. అది కూడా చెప్తాను చూడండి. ఇది రియాలిటీ ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం మీకు చెప్తున్నాను నేను. ప్రతి ఒక్కరు 80 ఈడ 80 అటెంప్ట్ చేసినాడు. బాగా వినండి, 80 అన్నవాళ్ళు మీరు భయపడకద్దండి. 80 అటెంప్ట్ చేస్తేనే నాకు జాబ్ వస్తుంది అన్న వాళ్ళకు కూడా క్లారిటీ ఇస్తున్నా. వాడు 80 అటెంప్ట్ చేసి వస్తాడు, వాడు రాంగ్ పెట్టింది ఎన్ని 10 పెడతాడు, నెగిటివ్ మార్కింగ్ ఎన్ని 3.33 పోయింది. అంటే వాడికి ఓవరాల్ వచ్చిన మార్క్స్ ఎన్ని 13 మార్క్స్ పోతే వచ్చిన మార్క్స్ ఎంత 67 మార్క్స్. 80 అటెంప్ట్ చేసిన పరిస్థితి ఉంది, ఎక్కడుంది 67. ఇది ఒక లైన్లో ఉండండి. నెక్స్ట్ 75 అటెంప్ట్ చేసినాడు. 75 అటెంప్ట్ చేసినాడు, వాడు 6 రాంగ్ పెట్టాడు. వానికి వచ్చిన రా మార్క్స్ 6లో అంటే 1/3 కదా. అంటే 1/3లో 2 మార్క్స్ పోయాయి. 6లో 2 మార్క్స్ పోతే ఎంత? టోటల్గా 75లో 8 మార్క్స్ పోతే ఎంత? 67 మార్క్స్ వచ్చాయి.
అంటే ఇక్కడ ఒకటి గమనించారో లేదో, 80 అటెంప్ట్ చేసినోడు 67 వచ్చాయి, 75 అటెంప్ట్ చేసినోడు 67 వచ్చాయి. బాగా వినండి, ఇది కూడా క్లారిటీ. నెక్స్ట్ 90 అటెంప్ట్ చేసినాడు, వాని మార్క్స్ చూడండి, రాంగ్ మార్క్స్ 15 పోయాయి. రాంగ్ మార్క్స్ ఎన్ని పోయాయి? 15 పోయాయి. వాడి నెగిటివ్ మార్కింగ్ ఎన్ని కట్ అయ్యి? 18. టోటల్ చూసుకుంటే 15 + 3 అంటే 18. 90లో 18 పోతే ఎంత? 72. ఇది కూడా బాగా గమనించండి. 70 అటెంప్ట్ చేసినాడు, 3 మార్క్స్ మాత్రమే నెగిటివ్ పెట్టి వచ్చాడు. అతను 1 మార్క్ మాత్రమే పోయింది. మనకు వచ్చిన మార్క్స్ ఎన్ని? 64. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 64. బాగా గమనించండి. నెక్స్ట్ 65 మార్క్స్. అతను 65 అటెంప్ట్ చేసి వచ్చాడు. 65 అటెంప్ట్ చేశాడు, ఒక్కటి కూడా నెగిటివ్ పెట్టరాలే, 65 పెట్టేసి వచ్చాడు. 65 మార్క్స్ వచ్చేసాయి ఫైనల్ మార్కులు. ఒక్కసారి అందరు గమనిస్తే ఇక్కడ 90 ఓడి వచ్చిన మార్క్స్ ఎక్కడున్నాయి? 65 అటెంప్ట్ చేసినోడు మార్క్స్ ఎక్కడ ఉన్నాయి? 65 ఉన్నాయి. వానికి వీనికి ఎన్ని మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది? ఇక్కడ 7 వచ్చాయి. 70 అటెంప్ట్ చేసినోడు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 1 మార్కే తేడా వచ్చింది. నెక్స్ట్ చూడండి, 80 అటెంప్ట్ చేసిన మార్క్స్ ఎక్కడ తేడా వచ్చింది? ఓన్లీ 2 మార్క్స్ మాత్రమే డిఫరెన్స్ వచ్చాయి. ఓన్లీ 75 అటెంప్ట్ చేసినోడు ఎన్ని వచ్చాయి? 67. ఇక్కడ కూడా 2 మార్క్స్ మాత్రమే వచ్చాయన్నమాట. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మార్కులు కాదు, అటెంప్ట్స్ కాదు. అటెంప్ట్స్ అసలు ఇంపార్టెంటే కాదు. అటెంప్ట్స్ అనేది అసలు లెక్కలేక తీసుకోకుండా మీరు ఎగ్జామినేషన్ అయితే రాయండి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అక్యూరసీ. ఈ అక్యూరసీ మీరు ఎంత బాగా, ఎన్ని మార్కులు, ఎన్ని నెగిటివ్లు తక్కువ వస్తే తప్పించుకొని వస్తే మీదే జాబు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, అంటే ఇక్కడ ఒక్క పాయింట్ ఒక్కటి చెప్తా. ఇక్కడ 90 ఎక్కువ అటెంప్ట్ చేసినాడు. ఎందుకు సార్ 90 అటెంప్ట్ చేసి వాడు 15 రాంగ్ పెట్టొచ్చాడు సార్? వీడు 65 పెట్టుకొని వీడు 65 మార్క్స్ ఎందుకు తెచ్చుకున్నాడు అంటే, నేను ఒక్క పాయింట్ మాట్లాడతాను. మీకు 50-50 ఛాన్సెస్ ఉంటేనే మార్క్స్ అటెంప్ట్ చేసేకి వెళ్ళండి. 100% మీకు చెప్తున్నాను కదా, ఈ అటెంప్ట్ చేసేకి వెళ్ళండి. మీకు అసలు తెలియదు సార్ నా క్వశ్చనింగ్ అటెంప్ట్ ఎలా సార్ ఇలా చెప్తున్నారంటే, చెప్తాను చూడండి. వీళ్ళు ఎందుకంటే చెప్పేది నేను, వాడికి 90 క్వశ్చన్ల క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఆల్మోస్ట్ 30 చేసి వచ్చింటాడు. నెక్స్ట్ రీజనింగ్ 25 కదా, క్వాంటిటేటివ్ రీజనింగ్ 30. సో ఇక్కడే వాడికి 55 వచ్చాయి. వాడు ఆల్మోస్ట్ ఇంకా ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 45 మార్క్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి ఆ 45 మార్క్స్? ఏమేమి అది? జనరల్ సైన్స్ 25, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ఎన్ని? 20. ఈ 25లో వానికి తెలిసినవి 15 లేదా 15 నుంచి 18. అక్కడే అన్నీ వాడు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ రీజనింగ్ ఓవరాల్ అటెంప్ట్ చేసుకొని 15 నుంచి 18 మార్క్స్ తెలుసు వాడికి. ఇక్కడ చూడండి, ఇక్కడ 20లో 10 తెలిస్తే అంటే 28 ఒక 55 ఎంత అయింది? అక్కడ 83 వచ్చేసాయి. 83లో ఇక్కడ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్, చెప్తున్నాను కదా, అందరూ మేధావులు కాదండి. అక్కడ నా సజెషన్ ఏమంటే అందరూ మేధావులు అయితే కాదు. నేను మీకు 50% అంటే ఆన్సర్లు తెలిస్తే మాత్రమే ఈ అటెంప్ట్స్కి పోండి. సార్ నాకు ఏమీ తెలియదు, అసలు నాకు క్వశ్చనే నేను చదవలేదు ఎప్పుడు అంటే అసలు వదిలేయండి దాన్ని, అందరూ వదిలేయండి. CCA క్యాండిడేట్స్ చెప్తున్నాను చూడండి, ఇక్కడ కూడా మాట్లాడుతున్నా. ఎవరైతే అప్రెంటిస్షిప్ చేసిన క్యాండిడేట్స్ మంచి ఛాన్స్ ఇది, మళ్ళీ రావు ఛాన్సెస్. నీకు ఎన్ని వస్తే అన్ని అటెంప్ట్ చేసిరా. ఇంకొక క్లారిటీ ఇస్తా సార్, నాకు 40 వస్తాయి, నేను 40 అటెంప్ట్ చేస్తుంటే నేనైతే ఫుల్ క్లారిటీ ఇస్తాను ప్రతి ఒక్క స్టూడెంట్కి. CCA క్యాండిడేట్స్ కాదు, అందరికి చెప్తున్నాను చూడు. నువ్వు 60 పైన అటెంప్ట్ చేయకపోతే నువ్వు ఎగ్జామ్ రాసి వేస్ట్. నేనే చెప్తాను చూడండి, నువ్వు ఎగ్జామ్ పోయేది వేస్ట్. ఇంకా నీకు 60 కంటే తక్కువ మార్క్స్ వస్తాయేమనుకో, పోయి వేస్ట్. ఎందుకు సార్ ఈ మాట మాట్లాడంటే, మినిమం యావరేజ్ స్టూడెంట్ కూడా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ రీజనింగ్ అక్కడే స్కోర్ చేస్తున్నాడండి. ఇంకా నువ్వు పోయి ఎగ్జామ్ రాయడం ఎందుకు? ఇంకా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయట్లేదు. ఇది ఇంకొకటి, నా వీడియో కూడా చెప్తున్నాను కదా, ఎవరైతే ప్రిపరేషన్ చేసిన వాళ్ళే చూడండి, ప్రిపరేషన్ చేయని వాళ్ళు చూడొద్దండి నా వీడియో. నేను ఫుల్ క్లారిటీ ఇస్తున్నాను. ప్రిపరేషన్ చేయకోకుండా మీరు సార్ నాకు ఏంది మీరు ఇట్లా మాట్లాడుతుంటే, ఎందుకు ఇట్లా మాట్లాడుతుంటే ఉండే ఫ్యాక్ట్ మాట్లాడతారు. ఎవరికి ఫ్యాక్ట్స్ నచ్చవు, రియాలిటీ ఎవరికి నచ్చదు.
రియాలిటీ ఎవడికి నచ్చదు. ఊరికే అబద్ధాలు చెప్పుకుంటూ ఉండేవాడికైతే మంచిగా నచ్చుతుంది. నేను చెప్తున్నా కదా, నీ అటెంప్ట్స్ 60, నీ మార్క్స్ 60, మినిమం 60 అటెంప్ట్ చేయకోకుండా నువ్వు అంటే ఇంకొక క్లారిటీ ఇస్తా ఇక్కడ. 60 పైనే పోతుంది కట్ ఆఫ్ ఈసారి, బాగా గుర్తుపెట్టుకోండి. 60 పైన అటెంప్ట్స్ మార్క్స్ వస్తున్నాయంటేనే మీరు ఎగ్జామ్ రాయండి, ఇలాంటి రాయొద్దండి. ఎందుకు? ఎవరికి 60 అంటే సీసీఏ క్యాండిడేట్స్, ఎవరు అప్రెంటిస్షిప్ చేసిన క్యాండిడేట్స్ అయితే 60 తెచ్చుకోవచ్చు హ్యాపీగా. అప్రెంటిస్షిప్ క్యాండిడేట్స్ అయితే చెప్తున్నా కదా, మినిమం 60 ఉండే వాళ్ళంతా ఎగ్జామ్ రాసుకోవచ్చు. సరే నాకు 40 వస్తున్నాయి, నాకు 50 వస్తున్నాయి అంటే సింపుల్ క్లారిటీ ఇస్తున్నా మీకు. నేను ఉండే పోస్టులు 32,000 మెంబర్స్ మాత్రమే, 32,000 వేకెన్సీస్ మాత్రమే. మీరు టక్కని వచ్చి నాకు వస్తుందిలే, ఫ్రీ లాటరీ పర్సన్స్ ఉంటారు. సో ఇక్కడ కూడా ఒక క్లారిటీ ఇస్తాను ప్రతి ఒక్కరికి, స్టూడెంట్కి. ప్రతి ఒక్క స్టూడెంట్ హార్డ్ వర్క్ చేసే స్టూడెంట్స్ చూడండి, హార్డ్ వర్క్ ఉన్నాడు, మీడియం రేంజ్ ఉన్నాడు, నెక్స్ట్ అస్సలకి డైరెక్ట్గా అటెంప్ట్ చేసే స్టూడెంట్స్ ఉన్నారు దీంట్లో, ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్లో. యాక్చువల్గా ఇంకోటి కూడా మాట్లాడుతున్నాం, 44% మాత్రమే అక్కడ అటెండెన్స్ జరిగింది నిన్న మొన్న నేను గమనించాను. అది కూడా న్యూస్ పెట్టాల్సింది, నేను పెట్టలేదు, నేను చెప్తున్నా. మినిమం 44% మాత్రమే అటెండెన్స్ అయ్యేది. అంటే ఇక్కడ సీరియస్ ఆస్పిరెంట్స్ కొంతమంది జాబ్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినారు, వీళ్ళు వెళ్ళిపోయినారు. ఇక్కడ నేను ఒక క్లారిటీ ఇస్తున్నా అంటే, ఎవరైతే వీళ్ళల్లో ఉంటారు చూడండి, వీళ్ళకి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? వీళ్ళల్లో మీడియం రేంజ్ అంటే ఇంకొకటి, ఈ మీడియం రేంజ్ వాళ్ళు కూడా సైన్స్ ఆల్మోస్ట్ ఆల్ చదివింటారు, జనరల్ సైన్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ చదివేసింటారు. ఈ హార్డ్ వర్క్ చేసింటారు కదా, వాళ్ళే మీకు కాంపిటీషన్, వీళ్ళిద్దరికే కాంపిటీషన్ ఇక్కడ. వీళ్ళు అసలు లెక్కలో లేరు. ఎవరు వీళ్ళు లెక్కలో అంటే 40 వచ్చిన వాళ్ళు, 50 వచ్చిన వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు అసలు కాదు, అసలు కాంపిటీషన్లో లేనట్లే. డ్యామ్ షూర్గా చెప్తున్నాను ఇది. ఎందుకు అలా మాట్లాడుతున్నా అంటే, పోయి టెక్నీషియన్ ఇదే రేంజ్లో పేపర్ వస్తుంది, పోయి చూసుకోండి. 987 పోయింది కట్ ఆఫ్ 100 మార్క్స్కి. అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చేది ఏమంటే, డైరెక్ట్ డీవీ ఇక్కడ పెట్టుంది అదనమాట. అది క్లారిటీ పెట్టుకోండి, అది మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ పెట్టుందనమాట, పీఈటీ ఉంది. సో నా అంచనా చెప్తున్నాను కదా, యావరేజ్గా ప్రతి ఒక్క స్టూడెంట్ 60+ లేకోకుండా మీరు ఎగ్జామ్ పోయినారంటే మీరు ఎగ్జామ్ రాసేది అనేది వేస్ట్ అండి. ఎగ్జామ్ రాయడం వేస్ట్, నేనే చెప్తున్నాను కదా. ప్రతి ఒక్క మీడియం రేంజ్ స్టూడెంట్ కూడా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఒక 30, ఇది ఒక 25 కదా, వాడు 50 వస్తున్నాడు. ఇంకా వాడు మార్కులు తెచ్చుకోవాల్సింది ఎక్కడ? జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్. ఇవి ఎవరైతే 45కి మినిమం 45కి 25 to 30 అటెంప్ట్ చేసుకొచ్చుకుంటాడో వానికే జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, వాడికే ఎక్కువ ఛాన్స్ ఉంది. మిగతా వాళ్ళైతే అది మిమ్మల్ని నెగిటివ్గా అది మాట్లాడడం, పాజిటివ్గా ఉండే రియాలిటీ చెక్ చేసుకొని వెళ్ళండి. ఇంకొక మాటలు చెప్తున్నాను చూడండి, బాగా వినండి, ఇది తెలుసుకునే పోండి. నువ్వు ఎన్ని అటెంప్ట్ చేసి వచ్చావని కాదు అక్కడ, నీవి ఎన్ని రాంగ్ కాకోకుండా నువ్వు చూసుకొని యాక్యురసీ ఎంత మెయింటైన్ చేసి వచ్చావే అది ఇంపార్టెంట్. మనకు ఒక సినిమాలో డైలాగ్ ఉంది పోకిరిలో, ఎంతమంది ఉన్నారని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఉంది కదా, అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతున్నా. ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారని కాదు, నువ్వు 100% యాక్యురసీ ఇస్తున్నావా లేదా అది చూసుకో. అది చూసుకోకుండా నువ్వు ఎగ్జామ్ రాస్తే మటుకు నువ్వు వేస్ట్ పోయి ఎగ్జామ్. నువ్వు 90 తెచ్చుకొని నువ్వు 30 రాంగ్ పెట్టేసుకొచ్చుకొని నాకు జాబ్ వస్తుందిలే నేను 90 అటెంప్ట్ చేసి వచ్చానంటే అది నువ్వు నీ మూర్ఖత్వమే అనుకోవాలా. ఇంకొక పాయింట్ చెప్తా, నీకు ఎలా తెలుసు అంటే నాకుండే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను పనికి మాలిన వీడియోలు చేయను, పనికి మాలిన కట్ ఆఫ్లు కూడా చెప్పలే, రియాలిటీ చెప్పాను. చాలామంది నా వీడియోలు ఎవరైతే ఫాలో వాళ్ళకి తెలుసు, కొత్తగా వచ్చిన వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళకి కూడా చెప్తున్నా, ఏం చేయను, మీ సునకానందమో బ్లాక్ చేసి పక్కన పడేయడము. అది గుర్తుపెట్టుకోండి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎంత కాంపిటీషన్ ఉండేది కాదు, మీరు ఎంత పర్సంటేజ్ యాక్యురసీ మెయింటైన్ చేసి వచ్చినారో అది ఇంపార్టెంట్. సీసీఏ క్యాండిడేట్స్ చెప్తున్నాను కదా, నీకు చెప్తున్నాను 60+ అటెంప్ట్ చేసే ట్రై చేయండి మీరు. నీకు 60 వచ్చినాయి 100%. నీకు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ మీకు బాగా వస్తుంది కదా, క్వాంటిటేటివ్ రీజనింగ్ బాగా వస్తుంది, అవి ఎన్నోసార్లు అటెంప్ట్ చేసుకొని జనరల్ సైన్స్ నీకు సుమారుగా 25 క్వశ్చన్స్లో 15 వస్తే 15 డేస్ లేసరా బయటికి. నిజం చెప్తున్నాను చూడు, నీకు 100% జాబ్ వస్తుంది సీసీఏ క్యాండిడేట్స్. కానీ మళ్ళీ నార్మల్ క్యాండిడేట్స్కి ఇక్కడ లింకప్ చేస్తున్నా కదా, ఫుల్ క్లారిటీ ఇస్తున్నా. మన అటెంప్ట్స్ మినిమం అటెంప్ట్స్ అయితే నా సజెషను ఇక్కడే 80 మినిమం ఉంచేటట్లు చూసుకోండి. కానీ ఇక్కడ
పర్సంటేజ్ అనేది అట్లీస్ట్ ఒక 80% అక్యురసీ ఉండేటట్లు చూసుకోండి. అంటే 80లో చూసారు కదా ఇప్పుడు చూడండి. ఈ 80లో మీరు 10 లోపలే రాంగ్ ఉండేటట్లు చూసుకోండి. మినిమం 10 మార్క్స్ రాంగ్ 10 కంటే తక్కువ ఉండేటట్లు చూసుకుంటే ఇంకా మంచిది. నిజం చెప్తున్నా. ఇది పెట్టడం వలన నీకు నేను రియాలిటీ చెప్తున్నా, నువ్వు జాబ్ కోల్పోతావు. నువ్వు అటెంప్ట్స్ కాదండి, మీకు మార్క్స్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. నార్మలైజేషన్లో హార్డ్ వర్క్ ఈజీ వాళ్ళకి కూడా చెప్తాను. నార్మలైజేషన్ గురించి కూడా మాట్లాడుతున్నాను చూడండి, వినండి. ఇక్కడ రాసి పెట్టాను చూడండి. సో చాలామంది ఈజీ షిఫ్ట్ ఉంది, మీడియం ఉంది, హార్డ్ షిఫ్ట్ వస్తుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ ఇది ఫేస్ చేయాల్సిందే. అది ఏది ఈజీ షిఫ్ట్, ఏది హార్డ్ షిఫ్ట్, ఏది. ఇక్కడ నువ్వు అక్యురసీ మెయింటైన్ చేయడం వలన నీకు బెనిఫిటే ఉంటుంది. సార్ నాకు ఈ హార్డ్ షిఫ్ట్లో నేను 16 అటెంప్ట్ చేసి వచ్చా అంటే మీకు ఫైనల్గా కలిసేది 100 మార్క్స్. 100% చెప్తాను, 70 మార్క్స్ అటెంప్ట్ అవుతాయి. అంటే ఫైనల్ మార్క్స్ రా మార్క్స్. మీడియం రేంజ్, మీడియం వాళ్ళు కూడా అదే సిచ్యువేషన్ ఇక్కడ, మీడియం వాళ్ళు కూడా. సో ఇది నేను లాస్ట్ టైం చూసి నేను కలిసిన మార్కులు అనమాట. హార్డ్ షిఫ్ట్, మీడియం షిఫ్ట్, ఈజీ షిఫ్ట్ ఎన్ని మార్కులు కలిసాయి ఆఫ్టర్ నార్మలైజేషన్ అని గురించి కూడా మాట్లాడాను అనమాట. చూడండి, హార్డ్ షిఫ్ట్ అయితే 10 మార్క్స్ కలిసే ఛాన్స్ ఉంది, మీడియం షిఫ్ట్ అయితే 7, ఈజీ అయితే 4. అది కూడా కలిసొచ్చు, కలవకపోవచ్చు. ఇప్పుడు 80 మార్క్స్లో నువ్వు 80 తెచ్చుకొని మనకి మన నార్మలైజేషన్ కలిసాలంటే మనకి 2 కలుస్తాయి. అలా అనమాట. ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. మంచి అవకాశము మళ్ళీ కోల్పోద్దండి. నా సజెషన్ ఏమైనా ఉందంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కదా, సీసీఏ క్యాండిడేట్స్ గురించి సపరేట్ చెప్తున్నాను. ఉండండి ఒక్క నిమిషం. ప్రతి ఒక్కరు మినిమం అటెంప్ట్స్ అంటే రాంగ్ కాకోకుండా అంటే సార్ ఏంది ఇట్లా చెప్తున్నాను మీరు, ఒకటి కరెక్ట్ ఉంది ఒకటి కరెక్ట్ కాలేదంటే నాది. నేను చెప్తున్నాను కదా, నువ్వు 100 పెట్టి సింపుల్గా చెప్తా, 100 మార్క్స్ అటెంప్ట్ చేసి వచ్చింటావు. నువ్వు 20 పెట్టి వస్తే నీకే 61కి అటెంప్ట్ ఏముంది ఇక్కడ. ఈడే చూడండి 100, లేదా 100లోంచి 20 పోతే ఎంత, 80. 80లో మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ 20లో మళ్ళీ నెగిటివ్ మార్క్ ఎంత, 7 మార్క్స్ వేసుకుందాం రఫ్గా. ఎంత ఆయా 73 ఆయా. అదే 73 నీకు తెలిసినట్టు పెట్టి లేసరా, ఎందుకు 100 పోవడము. ఇది మైండ్లో పెట్టుకోండి. నీకు 80 తెలిసి 80 పెట్టేసుకొని లేసరా. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్తున్నా, యావరేజ్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి క్వాంట్ కానీ, రీజనింగ్ కానీ, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కానీ, నెక్స్ట్ జనరల్ సైన్స్ కానీ, ప్రతి ఒక్క స్టూడెంట్కి మినిమం వాడికి ఎట్లా లేకుండా మనం తెలియకోకుండా ఒక్కొక్కటి అన్నా కానీ రాంగ్ చేసుకొచ్చుకుంటాడు. ఇక్కడ మినిమం ఒక 4 మార్కులైనా పోయే ఛాన్స్ ఉంది వాడికి. అలా అన్నమాట. అది 100% ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ప్రాక్టీస్ చేయని వాళ్ళకి అసలు తెలియదండి. ఇంకా నేను వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు, సింపుల్గా చెప్తున్నా. ఇంకా మీరు ఏం మాట్లాడకుండా నేనేం ఫీల్ అవ్వను. ఇక్కడ రియాలిటీ తెలుసుకొని అయితే వెళ్ళండి. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ అయితే ఇవైతే దృష్టిలో పెట్టుకోండి. ఇంకా నేను ఇంతకు మించి నేను చెప్పాను. సీసీఏ క్యాండిడేట్స్ గురించి మాట్లాడతాను చూడండి. ప్రామిస్గా చెప్తున్నా, నీకు 50 తెలిస్తే 50ని అటెంప్ట్ చేసి లేసరండి. నీకు 60 తెలిస్తే 60 పెట్టి లేసరా, పక్కకు పట్టేసే. ఇంకా నువ్వు వేరే క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేకపోవద్దు. నువ్వు మైండ్లో ఫిక్స్గా మీకు జాబ్ కావాలంటే చెప్తున్నాను కదా, ఈసారి సీసీఏ క్యాండిడేట్స్కి మంచి కాంపిటీషన్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా ఎవరైతే సార్ మిగతా వాళ్ళ స్టూడెంట్స్ ఏంది పరిస్థితి అంటే, మిగతా వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళకి ఇంకా పరిస్థితి ఘోరంగా ఉంది, పోతుంది. అప్పటికే 1 lakh పోస్టులకు ఉన్నప్పటికే మనకి అందరూ సేఫ్ జోన్, డేంజర్ సికింద్రాబాద్ జోన్కి ఆల్మోస్ట్ 55కి వచ్చిందిలేండి. అదిగా సమస్య. ఈసారి 80 అటెంప్ట్స్ చేసుకొచ్చుకొని వాడు ఎవరైతే యాక్యురసీ మెయింటైన్ చేసుకొచ్చుకుంటాడో వాడికే జాబ్ ఛాన్స్, మిగతా వాళ్ళకి కష్టం. నేను ఇది కంఠాబద్ధంగా చెప్తున్నా. నువ్వు కావాలంటే రాసి పెట్టుకో, ఇది రికార్డెడ్ వీడియో. నువ్వు వచ్చి కామెంట్ చేయ కావాలంటే, సార్ నేను క్వాలిఫై అయినా. ఇవి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరు చూడండి, కామెంట్ చేసుకోండి. నేను ఇవే రూల్స్ ఫాలో అవుతాను. మీకు జాబ్ రాకపోతే నన్ను అడగండి. నేనే చెప్తున్నాను కదా, ఊరికే మాట్లాడటం లేదు. నీకు ఎన్ని వస్తే అన్ని పెట్టి లేసరా. అట్లా అని తక్కువ సార్ నేను మళ్ళీ కామెడీ కాదు కానీ ఇక్కడ 40 పెట్టేస్తాను నేను, నాకు జాబ్ వస్తుంది అంటే. నేను సింపుల్గా చెప్తున్నా, 50 పై నుంచి 60 లోపు ఉన్న ఈ మిడిల్లో ఉండే రోజు అయితే మీరు రాసినా వేస్ట్ అండి ఎగ్జామ్. ఎవరు నార్మల్ స్టూడెంట్స్, సీసీఏ క్యాండిడేట్స్ కాదు, నార్మల్ స్టూడెంట్స్. 50 నుంచి 60 లోపల ఉన్న మేధావులు అయితే మీరు ఎగ్జామ్ పోయి కూడా వేస్టే. ఇక్కడే డిసైడ్ కాండి. అదనమాట. మాక్ టెస్ట్లు రాయండి. ఇంకొకటి ఫైనల్ చెప్తాను చూడండి, ఒక్క నిమిషం. సార్ నాకు మాక్ టెస్ట్లో
45 వస్తున్నాయి. ఇలాంటి స్టూడెంట్స్ డిసప్పాయింట్ అవ్వకోకుండా ఎగ్జామ్ రాయండి ఫస్ట్ పోయి. ఇక్కడ నీకు 45 వస్తున్నాయంటే అక్కడ 65 వస్తాయని మినిమం అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. ప్రామిస్గా చెప్తున్నా. మీకు ఇక్కడ ఏదైనా యాప్లో రాసుకుంటే మీరు రాసే ఎగ్జాము అక్కడ రాసే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామే కొద్దిగా ఈజీనే ఉండదు, సమ్టైమ్స్ కొంత హార్డ్ ఉండొచ్చేమో. మీరు ప్రాక్టీస్ మాక్ టెస్ట్లు ఉంటాయి కదా, మాక్ టెస్ట్లు కొంటే కొద్దిగా మీరు మెయిన్ ఎగ్జామ్ రాసేది కొద్దిగా ఈజీగానే ఉంటుంది, అంత హార్డ్ అయితే ఇవ్వడు. ఇది మైండ్లో పెట్టుకోండి. సార్ నాకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి, నేను ఎగ్జామ్ రాయాలా వద్దా, ఆ అపోహ వద్దండి. ఫస్ట్ అటెంప్ట్ చేయండి, నీట్గా రాయండి. అది నేను చెప్పే ఈ ఫుల్ కంక్లూజన్, ఈ వీడియో కంక్లూజన్ ఏమంటే, నువ్వు ఎగ్జామ్ నీట్గా రాయి, నెగిటివ్లు పెట్టద్దు. ఫైనల్ కంక్లూజన్ చెప్తున్నా. నువ్వు అక్యురసీ 100% ఉంచడానికి ట్రై చేయి. నువ్వు వాడెవడో 80 పెట్టినాడని, వీడెవడో 80 పెట్టినాడని, నేను 80 పెట్టాలేదని బాధపడద్దు. నీకు ఎన్ని వస్తే అన్ని మాత్రమే అటెంప్ట్ చేయి. అట్లని 40 లోపు 50 లోపు అయితే అటెంప్ట్ చేసి రావద్దు. ఇన్ని ఉన్నాయి, ఎగ్జామ్ రాయాలంటే ఇంత ఉంది, ఊరికి చెప్పడం కాదు. అదనమాట. ఓకేనా అండి? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసుకోండి. సార్ వీడియో బాగుంది, మాకు మంచి యూజ్ అయ్యే పాయింట్స్. ఇంకొకటి, మీకు టెలిగ్రామ్లో ఎన్సీఆర్టీ బుక్స్ ఇప్పుడు జరిగిన ట్రెండింగ్ కరెంట్ అఫైర్స్ బుక్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ నేను సెండ్ చేసి ఉంచా. వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. అదేవిధంగా సైన్స్, జనరల్ సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, అదేవిధంగా కొన్ని ట్రెండింగ్ మోడల్స్ మన యూట్యూబ్ ఛానల్లో నేను ఆల్రెడీ వీడియోలు చేసి పెట్టాను. వెళ్ళి ఒకసారి చూడండి నీట్గా. ఆ వీడియోలు చూస్తేనే అట్లీస్ట్ నా తరపు నుంచి ఒక 10 మార్క్స్ అన్న యాడ్ అవుతాయని ఒక ఆశతో చెప్తున్నా. మీకు యూజ్ అవుతుందని, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా అండి? ఇంకొకటి, ఎన్టీపీసీ గురించి ఇంకొక వీడియో చేస్తా. చాలామంది ఎన్టీపీసీ నేను చెప్పిందే జరిగింది, అది కూడా ఎన్టీపీసీ గురించి కూడా ఒక వీడియో చేస్తాను నెక్స్ట్. ఓకేనా అండి? థ్యాంక్ యూ.